సో ఏబిసిడి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ కోఆర్డినేటర్. సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సర్కిల్లో కోఆర్డినేటర్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ కోఆర్డినేటర్. సర్కిల్ ఎలా ఉండి ఈ సర్కిల్లో ఏదైనా కోఆర్డినేటర్ ఎగ్జిస్ట్ అయ్యి ఉందనుకో దాన్ని సైక్లిక్ కోఆర్డినేటర్ అంట. అయితే ఈ సైక్లిక్ కోఆర్డినేటర్ కి మనకి అసలు రిలేషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సైక్లిక్ కోఆర్డినేటర్ ఇస్తే ఆపోజిట్ యాంగిల్స్ ని సమ్ చేస్తే 180. అంటే యాంగిల్ ఏని యాంగిల్ సిని సమ్ చేస్తే 180. అలాగే సేమ్ ఇంకా ఆపోజిట్ ఏమున్నాయి, యాంగిల్ బి ఒకటి, యాంగిల్ డి. ఓకేనా, అది సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ డేటాని తీసుకొచ్చి ఇందులో ఇన్సెట్ చేస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాస్ ఏ కాస్ బి హ్యాష్టీగా రాసుకుంటా. ఇప్పుడు దీనిలో సి ఏమవుద్ది అంటే చూడు, ఫ్రమ్ ఈ రిజల్ట్ నుంచి యాంగిల్ సి ఎలా రాయొచ్చు అంటే 180 అలా రాయొచ్చు. అంటే కాస్ సిని 180 మైనస్ ఏ గాను, అలాగే కాస్ డిని 180 మైనస్ ఎలా రాయొచ్చు, బిగా రాయొచ్చా? కాస్ డి అంటే 180 మైనస్ బిఏ కదా, అయిపోయింది. ఈ ఒక్క స్టెప్ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. కాస్ ఏ కాస్ ఏలా ఉంటుంది, కాస్ బి లా ఉంటుంది. ఇది 180 మైనస్ ఏ. ఇప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ లో అబ్జర్వ్ చేస్తే 90, 0, 180, 270 కదా. 180 మైనస్ ఏ అంటే ఇది బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ 2 లో కాస్ ఎలా ఉంటది అంటే నెగిటివ్ ఉంటది. అంటే ఇక్కడ ఈ ప్లస్ అంటే మైనస్ కాస్ ఏ వస్తుంది, ఇది కూడా మైనస్ కాస్ బి వస్తుంది. కాబట్టి ప్లస్ కాస్ ఏకి మైనస్ కాస్ ఏ కట్, ప్లస్ కాస్ బి మైనస్ కాస్ బి కట్. సో ఓవరాల్ గా ఆన్సర్ ఈజ్ 0. సో సైన్ థీటా ప్లస్ కొసిక్ థీటా ఈక్వల్ టు 2 అయితే సైన్ పవర్ ఎన్ థీటా కొసిక్ పవర్ ఎన్ థీటా అంటే ఇప్పుడు నీకు థీటా ఎంతో తెలిస్తే ఈ సమ్ చేసేయడం అయిపోయినట్టే. థీటా ఎంతో తెలియాలి. ఏం చేద్దామంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా కొసిక్ థీటా రాయొచ్చు 1/sin థీటా గా రాయొచ్చా, ఈక్వల్ టు 2. నెక్స్ట్ స్టెప్ లో చూడు, ఎల్సిఎం చేసుకుంటే సైన్ థీటా అనేది ఎల్సిఎం అవుతుంది. సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసాం అనుకో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా. ఇప్పుడు మనము ఈ 2 సైన్ థీటాని కూడా లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే సైన్ స్క్వేర్ థీటా దీన్ని మనం ఎలా రాస్తామంటే మైనస్ సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఈ 2 టర్మ్స్ నుంచి సైన్ థీటా కామన్ తీస్తే సైన్ థీటా మైనస్ 1, ఈ 2 టర్మ్స్ నుంచి కూడా ఏం కామన్ తీయాలంటే మైనస్ 1 కామన్ తీయాలి. అప్ టు సైన్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. సో సైన్ థీటా మైనస్ 1 సైన్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ రూట్స్ అనమాట. అంటే సైన్ థీటా మైనస్ 1 వాల్యూ 0, సైన్ థీటా ఈక్వల్ టు 1. సైన్ లో 1 ఎప్పుడు వస్తుంది, సైన్ 90కి వస్తుంది. సైన్ 90 అంటే థీటా వాల్యూ 90. థీటా వాల్యూ 90 అయింది అనుకో. ఇప్పుడు మనకి ఏమడిగాడు, సైన్ ఎన్ పవర్ థీటా కొసికెంట్ ఎన్ థీటా అంటే థీటా 90 తెలుసును. సైన్ 90 వాల్యూ 1 అంటే 1 పవర్ ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్. 1 పవర్ ఏ నెంబర్ వేసినా 1 వస్తుంది, ఇక్కడ 1 పవర్ ఏ నెంబర్ వేసినా 1. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2 అన్నమాట.